హాయ్ ఫ్రెండ్స్, ఆల్రెడీ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న అభ్యర్థులకి ఒక గుడ్ న్యూస్ చెప్పాలి. ఎందుకంటే ఇది ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఓపెన్ అయింది ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ నుంచి. అయితే దీనికి సంబంధించిన పోస్టుల గురించి ఆల్రెడీ మేము ఒక వీడియో పెట్టడం జరిగింది. దానికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఓపెన్ కావడంలో లేట్ అయింది. వెబ్సైట్లో మనకి ఈ రోజు నుంచి ఇప్పటి నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఓపెన్ అయింది. దీనిలో చాలా వరకు పోస్టులు అనేవి ఉన్నాయి. ఆ పోస్టుల తాలూకా వివరాలు, వేకెన్సీస్ మనం చూసుకున్నట్లయితే వేకెన్సీస్ జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4లో మనకి మొత్తం ఉన్నాయి. ఇందులో చూసుకున్నట్లయితే డిసిఓ మరియు ప్రిన్సిపల్స్ 27 ఉన్నాయి, మరియు టీజీటీ 552 వరకు ఉన్నాయి. కేర్ టేకర్, వార్డెన్ అయితే ఇందులో 167 వరకు ఉన్నాయి. అయితే మనం చూసుకున్నట్లయితే దీని యొక్క పే స్కేల్ చూసుకున్నట్లయితే డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్స్ చూస్తే 46,000 నుంచి 98,000 వరకు వస్తుంది. ప్రిన్సిపల్స్ గ్రేడ్ 2 అయితే 40 నుంచి 93,000 వరకు వస్తుంది. అయితే టీజీటీ చూసుకున్నట్లయితే 28,000 నుంచి 78,000 వరకు పైగా వస్తుంది. కేర్ టేకర్, వార్డెన్ ఇందులో 21,000 నుంచి 63,000 వరకు పే స్కేల్ అనేది చాలా భారీ ఎత్తులో ఉంటుంది. అర్హత ఉన్న ప్రతి అభ్యర్థులు కూడా ఈ అప్లికేషన్ని అప్లై చేయండి. అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే 500 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్లయితే ఏజ్కి సంబంధించింది 18 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకైతే 5 years అనేది ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. మరియు ఫిజికల్ హ్యాండిక్యాప్స్ వారికి అయితే 10 years వరకు ఇవ్వడం జరిగింది. ఎలిజిబుల్ క్రైటీరియా మనం చూసుకున్నట్లయితే డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్స్ చూస్తే మనకి పీజీ చేసి ఉండాలి, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ చేసి ఉండాలి. రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో చేసిన వారు డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి చూస్తున్నట్లయితే 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. ఏదైనా గవర్నమెంట్ సెక్టార్లో చేసిన అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు. ప్రిన్సిపల్ విషయానికి వస్తే ప్రిన్సిపల్ గ్రేడ్ 2 అయితే ఇందులో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసి ఉండాలి. ఫస్ట్ క్లాస్లో 60% మార్కులు ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవాలి. రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో ఈ పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసి ఉండాలి. మరియు బీఈడి కూడా చేసి ఉండాలి. యూజీసీ రికగ్నైజ్డ్తో పాటు 50% మార్కులతో పాస్ అయ్యి ఉండాలి ప్రిన్సిపల్కి అయితే. నెక్స్ట్ మనకి ఇందులో చూసినట్లయితే టీజీటీ చూసుకున్నట్లయితే ట్రైనర్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ చూసినట్లయితే ఫస్ట్ క్లాస్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉండాలి. అయితే ఇందులో మనకి పీజీ చేసిన అభ్యర్థులు 60% మార్కులతో పాస్ అయ్యి ఉండాలి. మరియు ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాండిడేట్స్ అయితే 55% మార్కులతో పోస్ట్ గ్రాడ్యుయేట్ పాస్ అయిన వాళ్ళు ఎలిజిబుల్ అయి ఉంటారు. దీంతోపాటు బీఈడి డిగ్రీ కూడా ఉండాలి. బీఈడి అయితే మెయిన్ మనకి రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో చేసి ఉండాలి. నెక్స్ట్ దీనిలో టెట్ పేపర్ 2 కండక్ట్ చేసి ఉంటారు. పేపర్ 2 అనేది పాస్ అయ్యి ఉండాలి. మరియు కేర్ టేకర్, వార్డెన్ చూసుకున్నట్లయితే ఇందులో డిగ్రీ చేసిన అభ్యర్థులు రికగ్నైజ్డ్ యూనివర్సిటీలోని మరియు బీఈడి డిగ్రీ కూడా చేసిన అభ్యర్థులు ఉండాలి. బీఈడి చేసిన అభ్యర్థులు వార్డెన్కి అప్లై చేసుకోవచ్చు. డిగ్రీతో పాటు బీఈడి చేసిన అభ్యర్థులు అడిషనల్ క్వాలిఫికేషన్స్ ఏమున్నా పెట్టుకోవచ్చు దీనికి. అయితే మనం అప్లికేషన్ పెట్టేటప్పుడు ఏ అప్లికేషన్కి ఆ అప్లికేషనే సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది మనం చూసినట్లయితే ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది జ్ఞానభూమి.ap.gov.in ఉంటుంది. అయితే ఫిబ్రవరి 14వ తేదీ నుంచి ఫిబ్రవరి 28వ తేదీ వరకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది అందుబాటులో ఉంటుంది. అప్లికేషన్ ఫీజు అనేది 500 రూపాయల వరకు ఉంటుంది. దీనిలో చూసుకున్నట్లయితే సపరేట్గా మీరు అప్లికేషన్కి వేరు పోస్టులకి మీరు అప్లై చేసుకున్నారు అప్లై చేసుకోండి. మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్, హాల్ టికెట్స్ అనేవి మొత్తం మనకి సోషల్ మీడియా లేదా మీకు SMS ద్వారా పంపించడం జరుగుతుంది హాల్ టికెట్స్ డౌన్లోడ్ కోసం. మరియు మా ఛానల్లో కూడా ఎప్పటికప్పుడు దీని యొక్క అప్డేట్స్ కూడా పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఇది ఎగ్జామినేషన్ అనేది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, CBT టెస్ట్లో జరుగుతుంది. దీనిలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఇది చాలామందికి ఎక్కువ పోస్టులు కాబట్టి ప్రతి ఒక్కరూ అప్లై చేయండి. మొత్తం 750 వరకు ఈ యొక్క ఉద్యోగాలకి నోటిఫికేషన్ జారీ అయింది. మనకి టెట్ పాస్ అయిన అభ్యర్థులు దీనికి ఎలిజిబుల్. టెట్ పాస్ అయిన అభ్యర్థులు కూడా అప్లై చేసే అవకాశం అంటూ లేదు ఇందులో. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అందరికీ. ఇదిగోండి అఫీషియల్ వెబ్సైట్లో మనకి ఆల్రెడీ లింక్ ఉంది. కింద డిస్క్రిప్షన్లో కూడా దీని యొక్క లింక్ని నేను ప్రొవైడ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.